గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్ల రైడర్. సో ఇవాళ ఏంటంటే ఇన్స్టిట్యూట్కి పోవాలి. యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. సో టైం వచ్చి 5:30 అయితే అవుతుంది. అండ్ మనోడికి ఎర్లీ మార్నింగ్ 3 దాకా అయితే మేము ఇంట్లోనే ఉంటాం. సో 3 దాకా మనోడి ఫేస్ ఐడి బాగానే వర్క్ చేసింది. 11కో 12కో అప్డేట్ వచ్చింది. అప్డేట్ వచ్చినాక మనోడు ఫేస్ ఐడి అయితే వర్క్ చేయడం మానేసింది. సో అది నార్మల్ 14కి కామన్ ఇష్యూస్ అంట. మాకు రీసెంట్గా తెలిసింది. కాకపోతే ఒక 1 మంత్ ఆగి అప్డేట్ చేయాలంటే మనోడికి తెలియదు కదా. నేను చెప్పిన ఎండో గబక్కన అప్డేట్ చేసేపాటికి అది షెట్కి వెళ్ళింది. అండ్ ఇప్పుడు దాన్ని మేము కొన్న మొబైల్ స్టోర్లోకి వెళ్ళి మాస్టర్ మొబైల్స్లో తీసుకున్నాం. సో మాస్టర్ మొబైల్స్ ఆర్ మాస్టర్ ఫోన్స్. సో అక్కడ తీసుకున్నాం. అక్కడికి వెళ్తే వాడైతే ఇష్యూ అయితే మేమైతే పైకి పంపించాలి. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము చేసిస్తాం, అండర్ వారంటీలో కొన్నారు కదా అంటే ఓకే సార్ అన్న. కాకపోతే మనది ఇంపార్టెంట్ స్టోరేజ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి. సో అవి మేము డౌన్లోడ్ చేసుకున్నాయని తీసుకొచ్చాం. సో ఇక్కడ తీసుకొచ్చినాక సో రీస్టార్ట్ చేస్తే ఏమైనా సాల్వ్ అవ్వచ్చేమో అని చెప్పి రీస్టార్ట్ చేయడానికి వస్తుంటే అట్లా ఫేస్ ఐడి కావాల్సింది కంపల్సరీ ఐఫోన్. సో నా దగ్గర మ్యాక్ ఉంది కదా. సో మ్యాక్లో కొంచెం చిన్న ప్రాసెస్ చేస్తే రీస్టార్ట్ అయింది. సో అదైతే చేసిన అంటే ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. సాల్వ్ అవుతా అవుదా అని సెకండరీ. సో ఫస్ట్ అయితే రీస్టార్ట్ అయితే అయింది కదా. సో చూద్దాం. అండ్ అప్డేట్ చేస్తే ఏమవుతుంది అంటే ఫేస్ క్యామ్ వర్క్ అవుతుంది, కానీ ఫేస్ సెన్సార్ అనేది క్యామ్ పక్కన ఉంటుందండి గైస్. సో ఆ సెన్సార్ అనేది బ్లాక్ అవుతుంది అంట. అంటే ఫ్రంట్ క్యామ్ అయితే వర్క్ అవుతుంది గైస్. సో ఫ్రంట్ క్యామ్ పక్కనే ఫేస్ క్యామ్ సెన్సార్ అయితే ఉంటుంది, అది వర్క్ అవట్లా. సో అది ఇనీషియల్గా బ్లాక్ అవుతారు. సో ఒకసారి రీస్టార్ట్ చేస్తే ఏమన్నా ఇద్దా కదా అని చెప్పి చూస్తున్నాం. సో అయితే ఓకే, అవ్వకపోతే మేమైతే వాళ్ళకైతే ఇస్తాం. అండర్ వారంటీలో ఉంది కాబట్టి సో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మొత్తం కవర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సినిమాలు చూస్తున్నారు. మా రవి మామ అయితే మూవీ చూస్తున్నాడు, మనవాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు. loves you. Oops, you lost your mind, you lost your cool, you lost yourself, so be careful. Oops, I fit in too much. రీస్టోరింగ్ సాఫ్ట్వేర్ అయితే అవుతుంది, రీసెట్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్కి అయితే వచ్చింది. సో అయితే అవుతుందో తెలీదు. ఆల్మోస్ట్ థర్డ్ అటెంప్ట్ ఇది. సో థర్డ్ అటెంప్ట్లో అన్న ఇద్దా అవదా. ఇందాక 2 times చేసి మిడిల్లోనే ఆగిపోయింది బికాస్ ఆఫ్ ఒకసారి వైఫై ఇష్యూ, ఇంకోసారి ఎందుకు ఆగిందో తెలీదు. అండ్ లాస్ట్కి వచ్చింది గైస్. సో రీసెట్ అయిద్దా, రీసెట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిద్దా అవదా అని చూద్దాం. మొబైల్ అయితే రీసెట్ అయింది. సో గైస్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. సో అది సెన్సార్ రీప్లేస్ అయినట్టు కనిపిస్తుంది. సో ఏంటిది అని కనుక్కుంటే సో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో ఫ్రెండ్స్ అండ్ అన్నయ్య వాళ్ళు అటు మన ఫుల్ ఫైర్లో ఉన్నారు. సో గైస్ ఇష్యూ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇష్యూ అంట. సో iOS 26 అయితే 14కి ఫుల్ ఫ్లెడ్జ్డ్కి అయితే రావట్లేదంట. సో 26.5 అయితే ఓకే అంట. 26.6.1 ఈరోజు నిన్న వచ్చింది. సో అది అప్డేట్ చేసిన ప్రతి ఒక్కరికి సో ఏదో ఒక పార్ట్, కొంతమందికి అయితే ఫేస్ సెన్సారు, కొంతమందికి అయితే స్క్రీన్ రీప్లేస్ అయినట్టు, లేదంటే ఏదో ఒక రీప్లేస్ అయినట్టు ఇష్యూస్ అయితే డిస్ప్లే అవుతున్నాయంట. సో మనోడికి ఇంకా తక్కువలోనే అయిపోయింది ఫేస్ ఐడి. సో ఆల్రెడీ మనకు వారంటీ ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ 2 weeks 7 working days అన్నారు, కానీ అది దాదాపు 2 weeks అయితే పట్టింది. సో 2 weeks మనోడి దగ్గర నుంచి మొబైల్ ఉండదు. బ్రో వాట్ ఈస్ గెటప్ ఐ సే, ఐ నో ఇట్స్ యువర్ బాథింగ్, ఐ హ్యావ్ టూ మచ్ బాధ, ఇస్ యువర్ ఫోన్ రింగింగ్. వాట్ ఈస్ యువర్ ఇంప్రెషన్ అండ్ డిప్రెషన్? ఓకే, మనం డిప్రెషన్లో ఉన్నాడు గైస్. మా మామ అయితే ఫుల్గా నవ్వుకుంటున్నాడు. ఓకే, నేను కూడా ఫుల్గా నవ్వుతున్నా గైస్. ఓకే, సో ఈ బ్లాగ్ కిందే. సో రేపు ఫోన్ ఇచ్చేటప్పుడు ఏదైనా బ్లాగ్ తీయవచ్చు. సో తీసి సో అప్డేట్ చేస్తాం.
సో ఇంక ఇవాళ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బై బై, టేక్ కేర్, బై గైస్.